హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డూ యూ వన్ పార్ట్నర్ తెలుగు డబ్బెడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది భయ్య. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సికా తమన్నా గారు అండ్ అనాహిత డయానా ప్యాంటీ ఇద్దరు కలిపి మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో బీర్ క్రాఫ్ట్ అయితే చేద్దామని అయితే అనుకుంటారు భయ్య. అంటే ఒక స్టార్ట్అప్ అయితే ప్రారంభిద్దాం అనుకుంటారు బీర్ క్రాఫ్ట్ గురించి. దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళు పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఈ జర్నీ అక్కడి వరకు వెళ్ళింది, వీటన్నిటిని ఈ సిరీస్ లో అయితే మీరు చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు భయ్య. కింద హైప్ అన్న ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి చాలు. నాకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకేష్ భయ్య, టైం పాస్ గేమ్ లేవనుకుంటేనే చూసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. అంత సూపర్ గేమ్ లేదు, బిలో యావరేజ్ అని చెప్తా, ఓన్లీ ఫర్ టైం పాస్. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే తమన్నా అండ్ డయానా ప్యాంటీ ఇద్దరు స్క్రీన్ ప్రెసెన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మెయిన్ వాళ్ళిద్దరి వల్లే నేను సిరీస్ అంతా కూడా చూడగలిగాను. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది ఆ కాన్సెప్ట్ అనేది. పైగా బీర్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆ మేల్ డామినేషన్ అన్న ఇండస్ట్రీలో వాళ్ళు ఎదగడానికి ట్రై చేస్తూ ఇదంతా కూడా కొంచెం ఫ్రెష్ గా కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు బాగానే అనిపించింది. అండ్ ఫ్రెండ్షిప్ అండ్ అజిల్ కూడా ఆ థీమ్ ని చాలా బాగా కనెక్ట్ చేస్తారు త్రూ అవుట్ ద సిరీస్ అంతా కూడా మరీ హెవీగా కాకుండా అండ్ కాంప్లికేటెడ్ గా కాకుండా లైట్ అండ్ బ్రీజీ టోన్ లో ఉంటుంది భయ్య. అందువల్ల టైం పాస్ గా అయితే వర్కౌట్ అయిపోద్ది, అంత ఇబ్బంది పడుతూ అయితే చూడగలదు. అండ్ అక్కడక్కడ ఎపిసోడ్స్ లో ఉన్న ఫన్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయితే మీకు స్టార్టింగ్ ఎపిసోడ్స్ వాళ్ళు సెటప్ కి తీసుకున్న ఎపిసోడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే, అవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది భయ్య మీకు. అంటే ఎగ్జిక్యూషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు, వీక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. రైటింగ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు, చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, ఫ్లాట్ గా అనిపిస్తాయి అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ సెటప్ తీసుకున్నవి బాగా అనిపిస్తాయి, కాకపోతే కొంచెం డ్రాగ్ ఉంటుంది. అండ్ వెళ్ళే కొద్ది కూడా ప్రతి ఎపిసోడ్ లెట్ డౌన్ అవుతూనే ఉంటుంది అనమాట. స్టోరీ లేట్ గా పికప్ అవుతుంది. క్యారెక్టర్స్ లో డెప్త్ కూడా అంతగా వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఈ సిరీస్ కి కావాల్సిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ అదే అవ్వలేదు. ఆ ఎమోషనల్ కనెక్ట్ కానీ ఆ క్యారెక్టర్స్ తో మనం ట్రావెల్ చేయడం కానీ ఉండదన్నమాట. అందువల్ల వాళ్ళు ఏం చేసినా సరే కానీ అలా చూస్తూ ఉంటాం తప్ప అంత ఎమోషనల్ కనెక్ట్ ఉండకపోవడం వల్ల అంతగా ఇంప్రెస్ అవ్వరు మీరు సిరీస్ కి. నాకు ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. చాలా వరకు కూడా ప్రెడిక్టబుల్ క్లిచెస్ ఉంటాయి, ఫెమిలియర్ గా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం సిరీస్ ఐడియా బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ అయితే అంత స్ట్రాంగ్ గా లేదు, నాకు అదే ప్రాబ్లం. సో అందుకే నాకు బిలో యావరేజ్ అనిపించింది. ఏం లేవు టైం పాస్ కి వీకెండ్ కి అనుకుంటేనే ట్రై చేయండి, లేదంటే అవసరం ఏం లేదు భయ్యా. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లాంగ్వేజ్ పరంగా అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ అయితే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. మరీ న్యూడిటీ లాంటివి లేవు, కానీ రొమాన్స్ సీన్స్ ఉంటాయి, క్లెవేజ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది భయ్యా, లిమిట్ గానే ఉంటుంది. కానీ ఇబ్బంది పడే సీన్స్ ఉంటాయి కొన్ని, బట్ న్యూడిటీ అయితే లేదు. అడల్ట్ కంటెంట్ పరంగా పర్లేదు, టాక్ పరంగా పర్లేదు, క్లెవేజ్ ఎక్స్పోజింగ్ ఉన్నా పర్లేదు, మైల్డ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నా పర్లేదు. ఇన్ని పర్లేదు అనుకోవడం కన్నా ఇండివిజువల్ గా చూసేయడమే బెస్ట్ అంట. నేను ఇన్ని స్కిప్ చేసుకోవాలంటే కష్టం భయ్యా. లేదు పర్లేదు అనుకుంటే మీ ఇష్టం, మీరు చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నిన్న థియేట్రికల్ రిలీజెస్ అన్ని రివ్యూస్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.